వి సత్యనారాయణ అంటూ చూస్తా ఉన్నాం. రైతుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం, లగచర్ల ఘటన దారుణం, కొద్ది గంటల్లో దోషులను సమాజం ముందు ఉంచుతాం, 400 చదరపు అడుగుల ఇందిరమ్మ ఇండ్లు, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు, ధరణిని విదేశాలకు తాకట్టు పెట్టి గత ప్రభుత్వం, దేశానికి రోల్ మోడల్గా కొత్త ROR చట్టం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. నేటి నుంచి ప్రజా విజయోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎల్వి స్టేడియంలో ప్రారంభం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. 26 రోజుల పాటు వేడుకలు. నెహ్రూ జయంతి నుంచి సోనియా బర్త్డే వరకు అంటూ చూస్తా ఉన్నాం. ఇవాళ బాలల దినోత్సవం స్టార్ట్. అక్కడి నుంచి అధికారుల జీతం నుంచే పరిహారం వసూలు. అదే బుల్డోజర్ దానికి సంబంధించినటువంటి హైడ్రా మెయిన్ అని చెప్పిన కదా. ఇగో సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు. యూపీలో నిందితుల ఇల్లు కూల్చివేతలకు మాత్రమే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. కారుణ్య నియామకం తప్పనిసరి కాదు సుప్రీంకోర్టు. ఈయన రంగనాథ్ గారు నాకు తెలిసి మంచి లీగల్ టీంని పెట్టుకున్నారు, దాంట్లో డౌట్ అయితే నాకు కనబడతలేదు. సో ఆయన ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, హైడ్రాకి వర్తించదు అని. నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా చిన్నోడా, లేదంటే యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా ఏమంటారు సైలెంట్గా ఉండే రకమా? సమస్య లేదు, ఆయన మళ్ళా పోతాడు సుప్రీంకోర్టుకి. 7 లక్షల కోట్ల సంపద ఆవిరి. భారీ నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయి కనిష్టానికి భారత కరెన్సీ. ద్రవ్యోల్బణం ఉపసంహరణాల కారణాలు. ఆల్ టైమ్ హై నుంచి 10% పడిపోయిన మార్కెట్లు అంటూ కూడా చూస్తున్నాం. నరేందర్ రెడ్డి అరెస్ట్ కాదు కిడ్నాప్. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తనే, నన్ను వచ్చి కలవడమే ఆయన చేసిన తప్ప. ఫార్మాసిటీలో సురేష్ 7 ఎకరాల భూమి పోతుంది, దాని గురించి అడగటం నేరమా? అతడు దాడికి పాల్పడినట్లు ఆధారాలుంటే బయటపెట్టండి. కొడంగల్ నుంచి సీఎం భరతం పడతాం. అల్లుడి కంపెనీ కోసం రైతులపై ముఖ్యమంత్రి దౌర్జన్యాలు అంటూ కేటీఆర్ స్టేట్మెంట్స్ చూస్తా ఉన్నాం. పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టడమే ప్రజాపాలన, రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే ఇంద్రమ రాజ్యమా? బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు. నరేందర్ రెడ్డి రైతులను వెంటనే రిలీజ్ చేయాలంటూ హరీష్ రావు కామెంట్స్ చూస్తాను. ఓ పక్క కలెక్టర్ని కొట్టేటువంటి ఘటనలో ఉన్నటువంటి వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. కలెక్టర్ లేనిది ఆ క్యాన్వా ఏదైతే వెళ్ళిందో కలెక్టర్తో పాటు జనరల్గా కలెక్టర్ క్యాన్వా ఏ ఉండదు, కానీ ఆ రోజు వెళ్ళినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఓ 2-3 కార్లను పాపం వాళ్ళ కార్లు అక్కడ వదిలేసి పోయినరు. ఆ కార్లని పగలగొట్టినటువంటి వీడియో, దాని అద్దాలు కావచ్చు, దాన్ని డ్యామేజ్ చేసినటువంటి వీడియోలో ఫేసెస్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగండి? జస్ట్ ప్రశ్నించిన, మేమేమంటలేం మిమ్మల్ని. థ్రిల్లింగ్ విక్టరీ. 3వ T20లో సౌత్ ఆఫ్రికాపై భారత్ గెలుపు. చివరి ఓవర్ వరకు కొనసాగిన ఉత్కంఠ. తిలక్ వర్మ సూపర్ సెంచరీ. సిరీస్లో 2-1తో లీడ్లోకి టీమిండియా అంటూ చూస్తా ఉన్నాం. కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వద్దు. రైట్. ట్రంప్ క్యాబినెట్ లోకి వివేక్ రామస్వామి. భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం. ఆయనతో పాటు ఎలన్ మస్క్ ప్రియారిటీ, ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించినట్టు ప్రకటన. నాకు తెలిసి మా మస్క్ అంత క్రేజీగా ఇంకోటి లేడు, ఎలన్ మస్క్ అంత క్రేజీగా ఇంకోటి లేడు. అలాంటిది ఎలన్ మస్క్ని తీసుకొచ్చి ఈయన తన యొక్క ప్రభుత్వంలో గనక అధికారిగా ఆయన పొజిషన్ ఏంది, ఎఫిషియన్సీ బాధ్యతలు అంట. ఎలన్ మస్క్ ప్రియారిటీ ఇచ్చి ఆయన కూర్చోబెడితే నాకు తెలిసి ట్రంప్ మామే చాలా క్రేజీ. ట్రంప్ మామతో మస్క్ మామ కనుక జాయిన్ అయిందంటే ఇద్దరికిద్దరు క్రేజీగా కలిస్తే ఏమవుతుంది? ఒక లూనటిక్ పాలన చూడబోతా ఉన్నామా, లేదు అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద డిఫరెంట్ లీడర్స్ని చూడబోతా ఉన్నామా అనేటువంటి రానటువంటి రోజుల్లో తెలుస్తుంది. చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి. బట్ ట్రంప్ క్యాబినెట్లో వివేక్ రామస్వామి చూడడాన్ని మాత్రం, వివేక్ రామస్వామిని చూడడం మాత్రం నాకు సంతోషంగా ఉంది. మన తెలుగుడు, మన ఇండియన్ అనేటువంటి మాట ఒకటి ఉంటుంది కదా. కంగ్రాచులేషన్స్ వివేక్ రామస్వామి గారు. ఈయన తెలుగైన కాదు, ఈయన నాకు తెలిసి ఐ ఫర్గాట్ హిస్ ఏమంటారు స్టేట్స్ నేమ్. కానీ మన తెలుగు వాళ్ళు ఈసారి అధికారంలో ఉన్న వాళ్ళు, అంటే ఏదైతే ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో దాంట్లో 2 నుంచి 4 వరకు ఉన్నారు. 2 to 4 మెంబర్స్. చూడాలి, తెలుగు వాళ్ళు అల్లుడు కూడా ఉన్నాడబ్బా అని అంటారు. కోచింగ్ సెంటర్లు అయిపోయింది కదా దాన్ని.